I gave you 3 important examples why human beings kills their relatives, why human beings kill. పేదోడు ధనవంతుడిని చంపొచ్చు, ధనవంతుడు పేదోడిని చంపొచ్చు, స్త్రీ పురుషుడిని చంపొచ్చు, పురుషుడు స్త్రీని చంపొచ్చు, వయసున్నవాడు వయసు లేని వాడిని చంపొచ్చు, బలవంతుడు బలం లేని వాడిని చంపొచ్చు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఒక మనిషి ఇంకొక మనిషిని చంపుతాడు అని అంటే, ఈ వెస్ట్రన్ ఫిలాసఫర్ లోపల ఒక బలమైనటువంటి వ్యక్తి, పొలిటికల్ సైంటిస్ట్ కూడా ఆయనని మ్యాకియవెల్లీ అని అంటారు. ఈ ప్రపంచంలో ఉండే అందరూ రాజకీయ నాయకులు ఉన్నత స్థానాలకు పోవడానికి కానీ, పోయిన తర్వాత కానీ తెచ్చుకున్న సీట్ని ఎవడు గుంజుకోకుండా కాపాడుకోవడం కొరకు మ్యాకియవెల్లీని చదువుతారు అని అంటారు. చదువుతారో లేదో నాకు తెలియదు, చదువుతారు అని అంటారు. ఈ మ్యాకియవెల్లీ ఏం చెప్తాడు అని అంటే, మనిషి సహజంగానే సెల్ఫిష్నెస్ అని అంటాడు. ద మ్యాన్ ఈజ్ బై నేచర్ హీ ఈజ్ ఎ సెల్ఫిష్. దాన్నే హాబ్స్ అనట ఆయన కంటిన్యూ చేసేయమన్నాడు అని అంటే, ఈ మ్యాన్ సెల్ఫిష్నెస్ అనేటటువంటి యాటిట్యూడే మొత్తం రాజకీయాల్ని, సమాజాన్ని మొత్తం నిర్ణయిస్తుంది. సమాజాన్ని దేన్ని నిర్ణయిస్తుంది? రాజకీయాల్ని ఏవి నిర్ణయిస్తాయి అని అంటే, మనిషికి ఉండేటటువంటి యాటిట్యూడ్, నేచర్ నిర్ణయిస్తుంది అని. వాట్ డిటర్మైన్స్ వాట్ అని అంటే, మానవ స్వభావము రాజకీయాల్ని, సమాజాన్ని, నీ అస్తిత్వాన్ని, నీ బాగుని, నీ ఆనందాన్ని, నీ సర్వస్వాన్ని మొత్తం హ్యూమన్ యాటిట్యూడ్, హ్యూమన్ నేచర్ డిసైడ్ చేస్తుంది అని. ఆయన ఏమన్నాడు అని అంటే, మనిషి కేవలం స్వార్థపరుడు మాత్రమే కాదు, మనిషి హింసావాది, మనిషి అబద్ధాలు చెప్తాడు, మనిషికి లోపల ఒక ఫేస్ ఉంటుంది, బయటికి ఇంకొక ఫేస్ ఉంటుంది. అందుకనే పివి నరసింహారావు గారు ఇన్సైడర్ అని పుస్తకం రాశాడు. అది ఆయన ఇన్సైడరా లేకపోతే వేరేటోళ్ళ ఇన్సైడర్ గురించి ఆయన రాశాడో మనకు తెలియదు. సో ఎవ్రీ మ్యాన్ హ్యావ్ ద ఇన్సైడర్ అండ్ ద అవుట్ సైడర్. వీ ట్రై టు షో ద ఆబ్సెన్స్ ఆఫ్ ఇన్సైడర్ టు ద అవుటర్. మన లోపల లేనటువంటి ఒక మనిషిని మనం తయారు చేసి బయటికి చూపెట్టడం కొరకు ప్రయత్నం చేస్తాం. మనుషులు అబద్ధాలు మాట్లాడతారు, మనుషులకు హింసా స్వభావం ఉంటుంది, మనుషులు వ్యభిచారులు, క్రూరులు, రహస్యమైన జీవితం ఉంటుంది, ఏ మనిషి ఫెయిర్ ఉండాడు. ఈ అన్నీ ఉండేటటువంటి మనుషులు జీవించే భూభాగం లోపల మీరు సమానత్వం అడుగుతున్నారు, మీరు స్వేచ్ఛ అడుగుతూ ఉన్నారు, మీరు ఈక్వాలిటీ కావాలంటున్నారు, ప్రజాస్వామ్యం కావాలంటా ఉన్నారు, ఏంటియో మీరు అన్నీ అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, మనిషి అత్యంత సహజంగానే నీచుడు, దుర్మార్గుడు, క్రూరుడు, అబద్ధాల కోరు, అవకాశం దొరికితే వదిలిపెట్టడు. రైట్? నీకు ఛాన్స్ దొరకనంత వరకు చాలా నిజాయితీపరుడుగా ఉంటావు. ఒకసారి ఛాన్స్ నీ కళ్ళ ముందు కనపడ్డది అని అంటే, నువ్వు ఎంత కరప్టెడ్ మ్యానో నీరవ్ మోడీ కంటే 1,00,000 రెట్లు కరప్టెడ్గా అవచ్చును. ఆపర్చునిటీ లేక అట్లా ఉన్నాం. రైట్? సో గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఆపర్చునిటీ లేక చాలా నిజాయితీపరుడుగా, బహుజనవాదిగా కనపడ్డాడు. ఇప్పుడు ఆపర్చునిటీ కళ్ళ ముందలకు వచ్చింది కాబట్టి బహుజనవాదం బంక చెక్కలు అని తీసి అవతల పడేసేసిండు. ఇప్పుడు సనాతనవాదంలోకి వెళ్ళిపోయాడు. రైట్? దిస్ ఈజ్ వాట్ ద మ్యాన్, ద రియల్ నేచర్ అనేటటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. అయితే మనిషికి ఆ స్వభావము ఉండదు. మనిషి సహజంగానే ఏ సోషల్ హ్యూమన్ బీయింగ్. ద మ్యాన్ ఈజ్ నాట్ వాయిలెంట్, ద మ్యాన్ ఈజ్ నాట్ సెల్ఫిష్, ద మ్యాన్ ఈజ్ నాట్ క్రూయల్, ద మ్యాన్ ఈజ్ నాట్ ఎ లయర్, ద మ్యాన్ ఈజ్ సోషల్, ఫ్రెండ్లీ, కోఆపరేటివ్, సాక్రిఫైస్ అని. అందుకనే ఈడ మనం వీళ్ళని ఎందుకు పెట్టుకున్నాము అని అంటే, దే సాక్రిఫైస్డ్ దేర్ లైఫ్. వాట్ ఈస్ దట్? దే సాక్రిఫైస్డ్ దేర్ లైఫ్. ఎస్, బుద్ధా సాక్రిఫైస్డ్ హిజ్ లైఫ్, జీసస్ సాక్రిఫైస్డ్ హిజ్ లైఫ్. పూలే, though he has the greatest opportunities to enjoy the individual pleasure, but he sacrificed the entire individual pleasure, take the pain into his life
అండ్ మేక్ ద మిలియన్స్ ఆఫ్ ద పీపుల్ టు బీ హ్యాపీ. అంటే ఒక మనిషి తన జీవితం లోపలికి మొత్తం బాధని, కష్టాన్ని, పెయిన్ని తీసుకొని ఆ ఒక్కడు తీసుకునేటటువంటి పెయిన్ నుంచి ఆయన పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈ దేశం లోపల కోటాను కోట్ల ప్రజల్లో జీవితం లోపల పెయిన్ తగ్గి సంతోషం ఏదన్నా ఉన్నది అని అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మహాత్మా జ్యోతిరావు పూలే. పెయిన్ని తీసుకున్నాడు, ఆనందాన్ని, సంతోషాన్ని మనకిచ్చేశాడు. ఇఫ్ మ్యాన్ ఈజ్ క్రూయల్, ఇఫ్ మ్యాన్ ఈజ్ సెల్ఫిష్, ఇఫ్ మ్యాన్ ఈజ్ లయర్, why we keep them here?